హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజెస్లో 4వ టాస్క్ అయితే ఈరోజు జరిగిందండి. ఈ ఛాలెంజెస్ రంగు రంగుల పజిల్ అనేది అయితే టాస్క్ అయితే పెట్టారు. ఈ టాస్క్లో క్యూబ్ షేప్ అయితే చేయాల్సి ఉంటుంది. అది వాళ్ళు క్యూబ్స్ లాంటివి కట్ చేసి మొత్తానికి పక్కన పెట్టింటారు. అవి పెద్ద పెద్ద బ్లాక్స్ లాగా ఉన్నాయి. వాటిని సెట్ చేసి ఒక క్యూబ్ షేప్ అయితే చేయాలి. దీనిలో ఇరు టీముల నుంచి ఇద్దరిద్దరిని అయితే పిలిచారు. ఇద్దరిద్దరు పాల్గొనాల. సంచాలక్గా అయితే నబీల్ని అయితే పెట్టారు. ఈ ఇద్దరిద్దరిలో మన కాంతారా టీం నుంచి అయితే నైనిక, ప్రేరణ అయితే వచ్చారు. ఇక శక్తి టీం నుంచి అయితే నిఖిల్, పృథ్వీ అయితే వచ్చారు. దీనికి టైమింగ్ అయితే 5 minutes మాత్రమే ఇచ్చారు బిగ్ బాస్. ఈ 5 minutesలో ఆ పజిల్ని అయితే కంప్లీట్ చేయాలి. ఆ పజిల్ పెద్ద పెద్ద బ్లాక్స్ ని సెట్ చేసి కరెక్ట్ గా క్యూబ్ షేప్ లో అయితే చేయాలి. 3 layers అయితే ఉండాలి అనేసి బిగ్ బాస్ అయితే చెప్పారు. ఇక ఈ టాస్క్ స్టార్ట్ అయింది. మొత్తానికి బజర్ మోగి 5 minutes లో బజర్ ఆఫ్ అయ్యే లోపల ఇదైతే చేయాలి అనేసి బిగ్ బాస్ పెట్టాడు. ఆ 5 minutes లో చేయకపోతే ఇరు క్లాన్లు ఓడిపోయినట్టు అనేసి బిగ్ బాస్ అయితే చెప్పాడు. దీనికి ఇద్దరు అయితే స్టార్ట్ చేశారు. మొత్తానికి మనకి ఆ క్యూబ్స్ రకరకాలుగా ట్రై చేశారు, కానీ రెండు టీమ్స్ వాళ్ళు ఇటు అటు సెట్ చేస్తున్నారు. కానీ ఆ బ్లాక్స్ ఒక షేప్ నుంచి ఇంకో షేప్కి మారుస్తూ పెడుతూ వచ్చారు. కానీ లాస్ట్కి 5 minutesలో రెండు టీమ్స్ అయితే ఓడిపోయింది. మొత్తానికి ఇద్దరు చేయలేకపోయారు. దీంతో బిగ్ బాస్ వచ్చి ఇద్దరు చేయలేకపోయారు కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఉంటుంది అనేసి అయితే అనౌన్స్మెంట్ ఇచ్చేసారు. మొత్తానికి ఇప్పుడు ఇది 4th ఛాలెంజ్లో అయితే ఓడిపోయారు. ఫస్ట్ ఛాలెంజ్లో గెలిచారు, సెకండ్ ఛాలెంజ్లో ఓడిపోయారు, థర్డ్ ఛాలెంజ్లో అయితే గెలిచారు, మళ్ళీ 4th దాంట్లో ఓడిపోయారు. మొత్తానికి 4 టాస్కుల్లో 2 అయితే గెలిచారు, 2 అయితే ఓడిపోయారు. ఆ రెండిట్లో కూడా ఒకటి వచ్చి శక్తి టీం గెలిచింది, ఇంకోటి వచ్చి కాంతారా టీం అయితే గెలిచింది. ఈ బ్లాక్స్ పజిల్లో అయితే కాస్త అయితే కష్టపడ్డారు. లాస్ట్లో ఈ అంటే వీళ్ళ టైం అయితే అయిపోయిన తర్వాత మళ్ళా బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ ఇచ్చాడు, ఎవరన్నా ప్రయత్నం చేయాలనుకుంటే చేయండి అనేసి. ఇరు టీముల వాళ్ళు పోయి ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ నబీల్ని అయితే మెచ్చుకోవాలండి డెఫినెట్గా. ఏమంటే ఇటుపక్క వీళ్ళు అంటే పృథ్వీ, నిఖిల్ పోయారు. ఆ తర్వాత ప్రయత్నం చేయండి అన్నప్పుడు మణికంఠ కానీ సోనియా కానీ వీళ్ళంతా పోయి ట్రై చేశారు, కానీ వీళ్ళ వల్ల అవ్వలేదు. అటుపక్క పృథ్వీ అదే నబీల్ వచ్చి నేను ట్రై చేయొచ్చా బిగ్ బాస్ అన్నట్టు అడిగి వెళ్ళాడు. నబీలు మరి ఆదిత్య, సీత అయితే ట్రై చేశారు. మొత్తానికి వీళ్ళు ముగ్గురు కలిసి క్యూబ్ షేప్ అయితే చేయగలిగారండి లాస్ట్కి. కానీ వీళ్ళు గేమ్లో చేయలేకపోయినా బిగ్ బాస్ ఇచ్చిన తర్వాత అంటే అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు ప్రయత్నం చేసుకుంటే చేసుకోవచ్చు అంటే క్యూబ్ షేప్ అయితే చేశారు. వీళ్ళ టీం అయితే క్యూబ్ షేప్ చేసింది, వీళ్ళ నిఖిల్ టీం అయితే చేయలేకపోయారు. మొత్తానికి ఆ తర్వాత కూడా టైం ఇచ్చిన. మొత్తానికి ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ నబీలు మొత్తం ఎలా సెట్ చేయాలనేసి ప్లానింగ్ అయితే వేసుకొని దానికి తగ్గట్టు చెప్తా అంటే ఆదిత్య కానీ సీత కానీ అరేంజ్ చేస్తూ వస్తే అది మొత్తానికి క్యూబ్ షేప్ అయితే వచ్చింది. నబీల్ తెలివితేటలు ఇక్కడ బాగా యూజ్ అవుతుంది. దీనికోసమే నబీల్ని తీసేశారేమో ఆపోజిట్ టీం వాళ్ళు అనేది నాకైతే పక్కాగా అర్థమవుతుంది. మరి చూడాలి నెక్స్ట్ ఏం టాస్క్ పెడతాడో, ఇంకా 5th టాస్క్ ఏ విధంగా ఉంటుందో మనం ఈరోజు నైట్ అయితే అప్డేట్ ఇస్తాము. కాబట్టి మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.